క్రికెట్ ప్రపంచంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ అంటే ఒక తిరుగులేని ఆల్రౌండర్. 2005 యాషెస్ సిరీస్ ని ఒంటి చేత్తో గెలిపించిన ఇంగ్లీష్ బాహుబలి. అయితే గ్రౌండ్ లో అంత పెద్ద సక్సెస్ చూసిన ఈ లెజెండ్ ఒక రోజు అర్ధరాత్రి సముద్రంలో మునిగిపోతూ నిజంగానే చావు నోటి వరకు వెళ్లి వెనక్కి వచ్చాడు. పర్సనల్ లైఫ్ లోని డిప్రెషన్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్ అతని కెరీర్ ని ఎలా మలుపు తిప్పాయో ఆ పూర్తి వివరాలతో పాటు ఆండ్రూ ఫ్లింటాఫ్ లోని ఆ అన్టోల్డ్ స్టోరీ ఏంటి అనేది ఈ రోజు మనం క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు బిజీ బస్ తెలుగు. ఫ్లింటాఫ్ కెరీర్లో బెస్ట్ ఫేజ్ ఏంటంటే 2005 యాషెస్ సిరీస్. ఆ సిరీస్ మొత్తంలో బ్యాటింగ్ లో 400 రన్స్ అండ్ బౌలింగ్ లో 24 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ కి 18 ఏళ్ల తర్వాత యాషెస్ కప్ అందించాడు. అదే సిరీస్ లో మ్యాచ్ గెలిచాక బాధపడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రట్లీ దగ్గరికి వెళ్లి అతను ఓదార్చిన ఫోటో క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ గా మిగిలిపోయింది. ఆండ్రూ ఫ్లింటాఫ్ గ్రౌండ్ లో అడుగు పెడితే అతని యాటిట్యూడ్, అతని బాడీ లాంగ్వేజ్ పక్కా ఒక సినిమా హీరోలా ఉండేది. అందుకే ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతన్ని ఒక డెమి గాడ్ లా చూసేవారు. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఫ్లింటాఫ్ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడో గ్రౌండ్ బయట అతని లైఫ్ స్టైల్ కూడా అంతే వైల్డ్ గా ఉండేది. అతనికి ఉన్న అతిపెద్ద బలహీనత విపరీతమైన యాటిట్యూడ్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్. ఈ రెండు కలిసి అతని కెరీర్ ని ఎలా దెబ్బతీసాయో ఇప్పుడు చూద్దాం. మొదట అతని యాటిట్యూడ్ విషయానికి వస్తే మన ఇండియన్ ఫ్యాన్స్ కి ఒక ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. 2002లో ముంబై వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఫ్లింటాఫ్ తన జెర్సీ విప్పి గ్రౌండ్ మొత్తం పరిగెత్తాడు. దానికి రివెంజ్ గానే సౌరవ్ గంగూలీ లార్డ్స్ లో బాల్కనీలో జెర్సీ విప్పి మన పవర్ ఏంటో చూపించాడు. అలాగే 2020 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ని అనవసరంగా స్లెడ్జింగ్ చేసి స్టూవర్ట్ బ్రాడ్ వేసిన 6 బాల్ కి 6 సిక్స్లు కొట్టేలా చేశాడు. గ్రౌండ్ లో అతని ఈ యాటిట్యూడ్ పక్కన పెట్టి ఒక ప్యూర్ క్రికెట్ లవర్ గా అతని స్టాట్స్ చూస్తే అతను ఎంత గ్రేట్ ప్లేయర్ అర్థమవుతుంది. టెస్ట్ క్రికెట్ లో కేవలం 79 మ్యాచ్ల్లోనే 3845 రన్లు అండ్ 226 వికెట్లు. వన్డే క్రికెట్ లో 141 మ్యాచ్ల్లో 3394 రన్లు అండ్ 169 వికెట్లు. ఈ రోజుల్లో ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటిది అటు బ్యాట్ తోని ఇటు బాల్ తోని ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించే క్వాలిటీ ఫ్లింటాఫ్ సొంతం. ఇంజురీస్ అండ్ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లేకపోయి ఉంటే బహుశా వరల్డ్ బెస్ట్ ఆల్రౌండర్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండేవాడు. ఇక గ్రౌండ్ బయట అతని పర్సనల్ లైఫ్ స్టైల్ లోకి వస్తే 2007 వన్డే వరల్డ్ కప్ లో జరిగిన ఆ ఫ్రెడీలో ఇన్సిడెంట్ అందరినీ షాక్ గురి చేసింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయిన డిప్రెషన్ లో ఫ్లింటాఫ్ ఆ రాత్రి విపరీతంగా తాగాడు. ఏ మైగులో ఉన్నాడో ఏంటో గానీ అర్ధరాత్రి 2 గంటలకి సముద్రంలోకి ఒక చిన్న పడవ వేసుకొని ఒంటరిగా వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆ పడవ నీళ్లలో బోర్ల పడిపోయింది. ఆ చీకట్లో అండ్ ఆ ఘోరమైన మత్తులో ఫ్లింటాఫ్ ఈదలేక ప్రాణాల కోసం కొట్టిమిట్లాడుతున్నాడు. దాదాపు ఊపిరాగిపోయిన పరిస్థితి. సరిగ్గా అదే టైంలో అతను పడవ వేసుకుని వెళ్లటం గమనించిన హోటల్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకారు. ఆ మత్తులో ఉన్న ఫ్లింటాఫ్ ని నీళ్లలోంచి బయటికి లాగి నిజంగానే అతన్ని చావు నోట్లోంచి కాపాడారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంగ్లాండ్ బోర్డు అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి పీకేసింది. ఆ తర్వాత వరుస గాయాలు, మోకాలు ఆపరేషన్ల వల్ల అతని ఫామ్ పూర్తిగా దెబ్బతిని 2010లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కి పూర్తిగా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అయితే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా అతను ఖాళీగా కూర్చోలేదు. ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్ లోకి దిగి అక్కడ కూడా ఒక మ్యాచ్ గెలిచాడు. హీజ్ ఏ ట్రూ ఫైటర్. సక్సెస్ ని హ్యాండిల్ చేయడం కూడా ఒక ఆర్ట్ అని ఫ్లింటాఫ్ లైఫ్ స్టోరీ మనకు నేర్పుతుంది. మరి ఆ రాత్రి హోటల్ సెక్యూరిటీ స్టాఫ్ కాపాడిన ఇన్సిడెంట్ మీకు ముందే తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. మరి ఆండ్రూ ఫ్లింటాఫ్ యాటిట్యూడ్ అండ్ అతని ఈ రియల్ లైఫ్ స్టోరీ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ లెజెండ్స్ యొక్క రియలిస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బిజీ బస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.